అందరికీ నమస్కారం. ఆహ్, ఆహ్, వీరసింహారెడ్డి మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్నటువంటి ఒక భారీ అంచనాలు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. నన్ అదర్ దాన్ బాలకృష్ణ గారు 'అఖండ' తర్వాత అండ్ 'క్రాక్' తర్వాత గోపీచంద్ మల్లిని డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అండ్ మై డియర్ తమ్ముడు ఫుల్ ఇప్పుడు మంచి ఏమంటాం జూమ్లో ఉన్నటువంటి ధూమ్‌ధామ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మా కాంబినేషన్లో. సో 'క్రాక్' సినిమాకి కూడా ఒక పాట తప్ప అన్నీ రాశాను నేను గోపీచంద్ మల్లిన్ తోటి. అతని ప్రామిస్ చాలా రోజుల నుంచి మీతో సింగిల్ కార్డ్ పనిచేయాలి అని చెప్పేసి. సో చాలా ఆత్మీయుడు గోపి, చాలా సాఫ్ట్ స్పోకెన్, సౌమ్యుడు. నాకు బాగా అతనితో బాగా కుదురుతుంది. సో గోపితోటి అట్ లాస్ట్ ఒక సింగిల్ కార్డ్ పనిచేసే అవకాశం. అలాగే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, చిన్నతనంలో నేను చాలా పెద్ద ఎన్టీఆర్ గారి వీరాభిమానిని. అలాగే నా 10th క్లాస్లో ఉన్న టైంలో బాలకృష్ణ గారు అప్పుడే 'సింహం నవ్వింది' లాంటి చిన్న చిన్న సినిమాలతో అప్పుడే ఎంట్రీ అనమాట. సో మా ఊళ్ళో నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అనమాట, ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి లెటర్ ప్యాడ్లు కొట్టించి కమ్యూనికేషన్ ఇట్లా మా ఫ్రెండ్స్తో చేసినటువంటి ఒక అనుభూతి. సో అలాంటి ఒక బాలకృష్ణ గారితో రాస్తూ చాలా సినిమాలు రాశాను. కానీ బట్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్, ఒక సింగిల్ కార్డ్గా రాయడం అనేది. సో 'అఖండ' కూడా యాక్చువల్గా టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, బికాజ్ ఆఫ్ ద పాండమిక్ 2-3 సాంగ్స్ నాకు అవకాశం వచ్చినా నేను రాయలేకపోయాను బికాజ్ ఆఫ్ ద పాండమిక్. సో ఆ కొరత తీర్చుకునే విధంగా ఒక బాలకృష్ణ గారి ఫుల్ ప్రాజెక్టు వస్తే, దట్టు ఒక వీరమాస్ అవతారంలో ఉండే ఒక బాలకృష్ణ గారి ఒక స్క్రిప్ట్ వస్తే, నేను ఆయన పట్ల నాకున్నటువంటి అభిమానాన్ని, నాలో ఉన్న మాస్ లక్షణాన్ని ఎలా ప్రదర్శిస్తాను అన్నది ఈ ఆల్బము ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది గొప్పగాను గర్వంగాను చెప్పే విషయం కాదు. అన్ని పాటలు అందంగా, ఇష్టంగా కష్టపడి రాసుకుని వాటి తాలూకు 3 పాటల రెస్పాన్స్ బయట పబ్లిక్ నుంచి కూడా బ్రహ్మాండంగా ఉందని తెలిసిన మీదట ఒక సంతృప్తితో చెప్తున్నటువంటి మాట. చాలా అద్భుతమైన ఆల్బమ్ కుదిరింది. హ్యాట్స్ ఆఫ్ టు తమన్స్ హార్డ్ వర్క్. ముఖ్యంగా తమన్ హార్డ్ వర్క్ ప్రతి సినిమాకి ఎక్కువగా కష్టపడతాడు, అధికంగా ప్రేమించి ఇంకా ఏమంటాం నిద్ర లేని రాత్రులు గడుపుతూ ప్రతి సినిమాకి పనిచేస్తాడు. బట్ ఈ సినిమాకి కూడా అలాగే పనిచేశాడు. కానీ ఈ సినిమాలో నాకు తను పదే చెప్తూ వచ్చింది ఏంటంటే, ఒక వింటేజ్ బాలకృష్ణ గారిని మనం టచ్ చేద్దాము సో అని అతను. ఎందుకంటే 'అఖండ' ఒక కలర్లో ఉన్నటువంటి సినిమా, దాని తర్వాత వెంటనే వచ్చే ఈ సినిమా మ్యూజిక్ పరంగా వేరే రకంగా ఉండాలి, ఆడియో పరంగా వేరే రకంగా ఉండాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ గురించి ఒక వింటేజ్ కలర్ బాలకృష్ణ గారిని టచ్ చేయాలి అన్నది అతని ఉద్దేశం. సో అలాంటి ఉద్దేశం నుంచి పుట్టినటువంటి ఆల్బమ్ ఇది. ఈ పాటికి 3 పాటలు రిలీజ్ అయిపోయాయి. ఒకటొకటిగా మాట్లాడుకుంటే 'జై బాలయ్య' అనేది యాంథమ్. సో 'జై బాలయ్య' అన్న పాట ఏమంటాం బాలకృష్ణ గారిని పొగట్టం కోసమే రాసుకున్న పాట కాదు. డెఫినెట్గా గోపీచంద్ మల్లిని గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా నాకు ఉపయోగపడ్డాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, బాలకృష్ణ గారి క్యారెక్టరేషన్ అన్నీ చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ, అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏవైతే కోరుకుంటారో, ఎలాంటి ఒక ఎలివేషన్స్ కోరుకుంటారో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అన్నీ సమన్వయం చేసుకుంటూ తెలుగునాట మారుమోగుతున్నటువంటి ఒక ఛానల్ 'జై బాలయ్య' అనే దాన్ని ముకుటంగా పెట్టుకుని, హుక్ లైన్గా పెట్టుకుని చేసినటువంటి పాట. చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పాడిన సింగర్ కొత్తవాడైనప్పటికీ ఆ విషయం కూడా గమనించాలి యాక్చువల్గా. అంతగా ఆ పాటలో ఉన్నటువంటి ఒక మ్యాజిక్కి అందరూ లోనయ్యి హోల్ హార్టెడ్గా ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా, రెగ్యులర్ ఆడియన్స్ కూడా, మ్యూజిక్ లవర్స్ కూడా ఆ పాటని బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి ఏమంటాం 'అఖండ'లో 'జై బాలయ్య' పాట ఉంది. సో ఆ పాటని రాయలేదని ఒక చిన్న కొరత. రైట్స్ అయితే మామూలుగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా, ఈ పాట నాకు వస్తే బాగుంటుంది కదా అని. సో అలాంటి ఫీలింగ్ని తీసివేసే ఒక పద్ధతిలో ఈ సినిమాలో ఇంకో 'జై బాలయ్య' పాట రాసే అవకాశం నాకు వచ్చింది. అది మంచిగా ఆదరణ పొందింది. రెండో పాట 'సుగుణ సుందరి'. ఇందాక వింటేజ్ అని చెప్పాను. సో ఆ వింటేజ్ పాతకాలపు దృష్టిలో ఎందుకు మనం చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో వాంటెడ్గా చీమ కుట్టింది అనేటువంటి ఒక మాస్ మీటర్ని పట్టుకుని, అలాగే 'సుగుణ సుందరి' లాంటి ఒక ఏమంటాం ఒక పాతకాలపు మాటని ఇవాల్టి ఆడియన్స్కి ఇస్తే ఎందుకు తీసుకోరు అన్న ఒక ఆలోచనతోటి 'సుగుణ సుందరి' అన్న ఒక నోస్టాల్జియా టచ్ చేసినట్టు అవుతుందండి. సో 'సుగుణ సుందరి' అన్న హుక్ లైన్ పెట్టుకుని చీమ కొట్టింది అని చెప్పేసి వీళ్ళు కందిపోయేలాగా దిట్టంగా కుట్టింది. సో రోమ్లో ఉంటే రోమంలో ఉండాలి. బాలకృష్ణ గారి మీటర్ తెలిసిన అర్థం చేసుకునేటువంటి ఒక అభిమానిగా, ఒక రచయితగా కావాలని చేసినటువంటి గొప్ప ప్రయోగం నేను చెప్పను. బట్ ఈ సినిమాకి మేము అనుకున్న తమన్ యొక్క సారథ్యంలో మేము అనుకున్న ఒక విజన్‌కి తగినట్టుగా మాటలు పొందుపరిచి క్రాఫ్ట్ చేసినటువంటి
అందంగా అచ్చుకట్టుగా మనం తయారు చేసినటువంటి పాట. ఈ పాట కూడా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇందులో టర్కీలో షూట్ చేశారు. ఆల్రెడీ కొంత పోర్షన్ మన సాంగు, బాలకృష్ణ గారి మూవ్‌మెంట్స్ కూడా మనం చూసాము. సో, వీడియోతో సహా బ్రహ్మాండమైన ఆదరణ పొందినటువంటి రెండో పాట. అలాగే మూడో పాట 'భావ మనోభావాలు' అని చెప్పేసి. నాకెప్పుడు కూడా ఒక స్పెషల్ సాంగ్, ఐటెమ్ సాంగ్ రాసేటప్పుడు ఒక పద్ధతి, నియమం ఉంటుంది. ఆహ్, సభ్య సమాజం హర్షించాలి. మనల్ని వేరేలా అనుకోకూడదు. అట్ ది సేమ్ టైమ్ నా కుటుంబ సభ్యులతో కూడా నేను అందంగా ఆస్వాదించగలిగే ఒక పాట రాయాలని కోరుకుంటాను. సో, ఆ దృష్టిలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో నాకు మనసులో తట్టినటువంటి ఆలోచన, బ మనోభావాలు దెబ్బతింటున్నాయి. భావ మనోభావాలు అన్న ఒక ఆలోచనొచ్చింది. అది వెంటనే నేను తమన్‌తో పంచుకున్నప్పుడు చాలా బావుంది, దాచిపెట్టండి అని జెప్పేసి అన్నాడే గానీ, తన మనసులో ఆల్రెడీ ఒక పిక్చర్ ఉంది ఎక్కడ వాడాలనేది. నాకు చెప్పలా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించేటప్పుడో లేదో సినిమా బిగినింగ్‌లోనో ఎప్పుడో తను గోపిచంద్ మల్లేని ఇద్దరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కిందికొచ్చి కార్‌లో నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. సో, చెప్పండి గురుగారు ఆ పల్లవి అని చెప్పేసి తమన్ను గుర్తు చేస్తే, ఆ పల్లవి గోపిచంద్ వినిపించాను. గోపిచంద్ కూడా తమన్ ఎలా అయితే వినగానే ఇన్‌స్టంట్‌గా రియాక్ట్ అయ్యాడో, గోపిచంద్ కూడా చాలా బావుంది, అదిరిపోయింది, తప్పకుండా ఈ సినిమాలో మనం వాడుతున్నాము అని చెప్పేసి ఆహ్, తను కూడా ఇన్‌స్టంట్‌గా ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చొని దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అల్లుకొని మంచి అందమైన బాణీ కట్టారు తమన్ గారు. అసలు ఆ పాట కూడా అంటే అందరూ చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ కూడా ఒక చమత్కారం, చెక్కిలి గింతలు పెట్టేటువంటి ఒక అందమైన కాన్సెప్ట్. పైగా కాంటెంపరరీ కాన్సెప్ట్. ఇవాళ రోజున ప్రతి చిన్న విషయానికి కూడా అందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో, దాన్ని పాటలో పొందుపరుస్తూ భావ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి సో అన్న ఒక ఆహ్, ఆహ్, విషయాన్ని ఆహ్, అడ్రెస్ చేస్తూ రాసుకున్నటువంటి పాట. ఈ పాటకి ఇంకొక మెరుపు కూడా ఉంది. భావ మనోభావాలను ఊరికే అనలేదు. సినిమాలో కూడా భావ అన్న మాటకి వేరే అర్థం ఉంటుంది. అది కూడా మీరు సినిమా చూసినప్పుడు మీరు గ్రహిస్తారు. సో, ఇట్లా ఈ 3 పాటలు కూడా రిలీజ్ చేయడమే తరువాయి వితిన్ ఏమంటాం, నాకు ఈ నంబర్స్ తెలీదు గానీ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ సంపాదించినటువంటి ఏమంటాం అగ్రశ్రేణి ఏమంటాం గీతాల్లో ఈ 3 పాటలు కూడా చోటు చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చే విషయం. ఇందులో ఇంకొక బిట్ సాంగ్ ఒకటుంటుంది. అది ఐ డోంట్ థింక్ ఆ జూక్ బాక్స్‌లో వస్తుందో విడిగా రిలీజ్ చేస్తారో తెలీదు గానీ చాలా అందంగా ఉంటుంది. ఆ పాట చాలా ఇష్టపడి రాసుకున్నటువంటి పాట. మంచి మెలోడీ. అంటే ఈ 3 పాటల కలర్ కాని పాటనమాట అది. అలాగే ఇంకొక పాటుంది. క్లైమాక్స్‌లో వచ్చేటువంటి ఒక సెట్ సాంగ్ పక్కా పైసా వసూలు పాట. ఈ పాటకి దాన్ని హుక్ లైన్ రివీల్ చేసాం. 'మాస్ మొగుడు' అని చెప్పేసి. అది కూడా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పాట. చెప్పాంగా, ఒక మీటర్ అనుకున్నాం. బాలకృష్ణ గారి అభిమానులం అందరం కలిసాం. ఈ సినిమాకి రోమ్‌లో ఉంటే రోమన్‌లాగా ఈ సినిమా మీటర్‌కి ఒక కమర్షియల్ పక్కా పైసా వసూలు ఆల్బమ్ చేద్దాం అనుకున్న ప్రయత్నంలో భాగంగా 3 పాటలు, ఆ 3 పాటలు కలిపితే ఎలా ఉంటుందో అది నాలుగో పాట. నేను ట్విట్టర్‌లో పెట్టాను. ఐ రియల్లీ మీన్ ఇట్. ఇది ఎక్కువ చేసి చెప్పడం కాదు, హైప్ కోసం చెప్పడం కాదు. నాకు అంతగా నచ్చినటువంటి పాట. ఆహ్, చాలా చాలా మంచి ఆల్బము కుదిరింది. సో, ఈ వీరసింహారెడ్డి స్క్రిప్ట్ కూడా నాకు గోపి కూడా అంటే పాటలంటే పాటల వరకే కాదు, యాక్చువల్‌గా నన్ను కూర్చోబెట్టి తను ఎంతగా ప్రేమిస్తాడో, టెక్నీషియన్స్ ఎంత గౌరవిస్తాడో, టెక్నీషియన్స్‌ని యాజ్ ఎ టీమ్ ఎలా ప్రేరేపిస్తాడో, ఎలా ఇన్‌స్పైర్ చేస్తాడో నాకు బాగా తెలుసు. అదే క్రమంలో బిగినింగ్‌లోనే పాటలకి ఎంతవరకు సంబంధం ఉన్నా లేకపోయినా గానీ స్క్రిప్ట్ మొత్తం నరేట్ చేశాడు. స్క్రిప్ట్‌లో మా సలహాలు, మా ఒపీనియన్స్ తీసుకొని చాలా ఇన్వాల్వ్ చేసి ఒక టీమ్‌లాగా మంచి వర్క్ తీసుకునే ఒక అవకాశాన్ని కల్పించాడు గోపీచంద్ మల్లేని. గోపి సాఫ్ట్‌గా ఉంటాడు కానీ లోపల చాలా వైలెన్స్ ఉంది. ఆ విషయం మనం 'క్రాక్'తో చూసాం. ఈ సినిమా 'క్రాక్'కి మించి గొప్పదైనటువంటి ఒక కంటెంట్‌తో వస్తున్నాడు. దట్ టూ నన్ అదర్ దాన్ బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు అంటే ఆ కథ, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. డెఫినిట్‌గా ఇది ఈ పండగకి, ఈ సీజన్‌కి వీరసింహారెడ్డి డెఫినిట్‌గా ఈ పండగ సీజన్‌కి ఈ వీరసింహారెడ్డి అనేది డెఫినిట్‌గా ఒక మంచి ఏమంటాం బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టేటువంటి ఒక మంచి బిగినింగ్‌ని, ఆరంభాన్ని ఇస్తుందని నాకు ప్రగాఢంగా విశ్వాసం. అలాగే ఆ మరుసటి రోజు వచ్చేటువంటి 'వాల్తేరు వీరయ్య' సినిమా. ఆ సినిమాలో కూడా నా అదృష్టం కొద్దీ ఒక పాట రాసేశాను. అది కూడా ఏంటంటే, బేసికల్‌గా చిరంజీవి గారికి పాట రాయాలి అన్నది ఒక ఆలోచన అయితే, నేను కొంచెం లేట్‌గా సినిమాలోకి రావడం వల్ల ఆ అవకాశాన్ని ఎక్కువగా పొందలేకపోయా.
బట్ ఆ కోరిక తీరిందంటే తీరింది అన్నట్టుగా 'నీరు నీరు' అన్న పాట 'ఖైదీ నంబర్ 150లో రాశానే గానీ, బట్ అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. సో, చిరంజీవి గారేమో డాన్స్‌లకి బాగా పెట్టింది పేరు. ఓ డాన్స్ పాట రాయాలి అన్న కోరిక కాస్త కొన్నాళ్ళకి 'లాహే లాహే' పాటతో తీరింది గానీ, పూర్తి స్థాయిలో కాదు. అందులో పెద్ద డాన్స్ ఎక్కువగా ఉండదు. సో, ఇప్పుడు ఆ కొరతను తీర్చే విధంగానేమో దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటను నాకిచ్చారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఎప్పుడో ఒక రోజు సరదాగా ఆలోచన వచ్చి ఒక 2 మాటలంటే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బావుందని చెప్పేసి అక్కడి నుంచి ఆయన నేను అనుకున్న 2 లైన్ చుట్టూ ఒక కాన్సెప్ట్ అల్లి ఇలా చేద్దాం బావుంటుంది, ఇలా చేద్దాం బావుంటుంది. దాని చుట్టూ ఒక కథ అల్లి ఒక టోన్ పాటకు ఒక టోన్ సెట్ చేసి ఒక అందమైన బాణీ ఇచ్చి నాకు ఆ పాట రాయించుకున్నారు. సో, దేవి గారితో నాది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. దేవి గారు అక్కడ రంగంలో ఉన్నారంటే హీ వుడ్ టేక్ ఆల్ ది ఓనర్‌షిప్. పాటని పూర్తిగా ప్రేమించి ఆయనే ఏమంటాం ఆ ఓనర్‌షిప్ తీసుకొని ఆహ్, నాతో పని చేయించుకొని అటువైపు బాబీ గారికి చెప్తూ, డైరెక్టర్ బాబీ గారితో చెప్తూ కన్విన్స్ చేసుకుంటూ అంటే ఒక ఏమంటాం ఒక సెంట్రల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉంటారు. ఆయన ఆలోచనలు బావుంటాయి. అండ్ కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ దేవి గారితో పనిచేయటం దట్ టు నన్ అదర్ దాన్ చిరంజీవి గారి సినిమాకి పనిచేయటం. చిరంజీవి గారి సినిమాలో ఈ పాట నాకు రాసే అవకాశం వచ్చిందని డెఫినెట్‌గా దేవి గారి మూలంగానే. అందుకని ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కాన్సెప్ట్‌ని బలంగా దేవి గారు ఎంత నమ్మారో, చిరంజీవి గారు అంతకన్నా ఎక్కువ నమ్మారు. ఒక 2, 3 రోజుల క్రితం వాల్తేరు వీరి టీమ్‌కి ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి, ఆ పార్టీలో క్లోజ్ మెంబర్స్‌కి వాళ్ళ హోమ్ థియేటర్‌లో ఈ షూట్ చేసినటువంటి ఈ పాటను చూపించారు. నిజంగా నా మటుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు అంటే చిరంజీవి గారు ఆహ్, గొప్ప డాన్సరు. ఆయన డాన్స్‌లో పెద్ద గ్రేస్ ఉంటుంది అంటారు. అవన్నీ నిజమే. కానీ ఈ పాటలో ఆ డాన్సు, ఆ గ్రేసు, ఒక స్మైల్‌తో డాన్స్ చేయడంతో పాటు, పాట యొక్క కాన్సెప్ట్‌ని పూర్తిగా ఆవాహన చేసుకొని, ఆ పాత్రలోకెళ్ళిపోయి అవసరమైనటువంటి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడాయన. నీకేమో అందం ఎక్కువ ఈ పాటకి రివీల్ చేశారు ఆ మాట. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ అన్నది ఒక వింటేజ్ చిరంజీవి గారిలో ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న చమత్కారం, ఆయనలో ఉన్న చిలిపితనం, ఆయనలో ఉన్నటువంటి చిన్న రొమాంటిక్ యాంగిల్ వీటన్నిటి బేస్డ్‌గా అంత అందంగా పాత్రలో ఒదిగిపోయి ఒక్కొక్క లైన్‌కి ఎలాంటి ఏమంటాం పెర్ఫార్మెన్సు, ఆ పెర్ఫార్మెన్స్ డాన్స్‌తో మేళవించి అందంగా తీర్చిదిద్దారు. అసలు అంటే క్లైమాక్స్‌లో వచ్చే పాట అవుతుంది. డెఫినెట్‌గా ఇది అంటాం ఫ్యాన్స్‌కి ఒక విజువల్ ఫీస్ట్‌గాను మంచి ఒక మ్యూజికల్ బ్లాస్ట్‌గాను ఉండబోయేటువంటి మంచి పాట. అలాంటి ఒక పాట 'వాల్తేరు వీరలో' కూడా కుదిరింది నాకు. ఏ తర్వాత 12వ తారీఖు వీరసింహారెడ్డి, 13వ తారీఖు 'వాల్తేరు వీరయ్య' ఈ 2 కూడా ఒక భూమి బద్దలు రికార్డ్ సృష్టించబోతున్నాయి. ఈ 2 సినిమాలు కూడా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నవీన్ గారు, రవి గారు అందరూను. సో, వీళ్ళ బ్యానర్ ద్వారా వస్తున్నటువంటి ఈ 2 పెద్ద సినిమాలు ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధించి రికార్డ్స్‌ని బద్దలు కొడతాయని ఈ 2 సినిమాల మూలంగా మరొకసారి మైత్రి మూవీస్‌తో నా భాగస్వామ్యం కొనసాగుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.